హలో నమస్తే అండి. నేను రమాదేవి, గృహలక్ష్మి ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనం కాకరకాయ ఫ్రై చేసుకుందామండి. ఇది అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా ఒక అమృతం లాంటి కూర అనొచ్చు ఇది. ఇలా చేసుకొని తింటే అన్నంలోకి చాలా బాగుంటుందండి. ముందుగా కాకరకాయలను తీసుకోవాలండి. ఒక 1/4 కేజీ కాకరకాయలు తీసుకున్నాను. ఇక్కడ నేను సన్నగా కట్ చేసి కొంచెం ఉప్పు కలిపి పెట్టాలండి. ఒక హాఫ్ అన్ అవర్ ఉప్పు కలిపి పెట్టేసేస్తే చేదు అనేది పోతుందండి. మెత్తగా పిసికేసి వాటిని కడిగి చక్కగా ఉప్పు అంతా పిండేసేయాలి. చేదు ఉంటుంది కదా కాకరకాయ రసం అనేది, అది తీసేయాలి. మీకు ఇష్టం ఉంటే అలా కూడా చేసుకోవచ్చు, లేకపోతే ఇలా చేసుకోవచ్చు అండి. కొంతమందికి అయితే రసం అది తీయడం ఇష్టం ఉండదండి. రసం పిండేయడం, కాకరకాయ రసము దానిలోనే ఉంటుంది కదా ఉన్న సారం అంతా అని అంటారు. నేనైతే ఇక్కడ తీసేస్తాను. మా ఇంట్లో అయితే తినరండి. అందుకని చెప్పి నేను ఇట్లా ఉప్పు కలిపి మొత్తం రసం అంతా తీసేస్తాను. తీసేసిన తర్వాత మళ్ళీ ముక్కల్ని మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి. ఎందుకంటే మనం ఉప్పు వేస్తాం కదా, ఆ ఉప్పు అంతా పోయేటట్టు కడుక్కోవాలన్నమాట. లేకపోతే కూర అంతా ఉప్పు ఉప్పు అవుతుంది. ఇలా మళ్ళీ మంచినీళ్ళతోని కడిగేసి దానిలో నీళ్ళన్నీ పిండేసేసి ఒక పక్కన పెట్టేసుకోవాలండి. చాలా బాగుంటుందండి కూర. డయాబెటిక్ ఉన్న వాళ్ళైతే చాలా మంచిది వాళ్ళకి. వారంలో 2-3 సార్లైనా ఇలా చేసుకొని తినొచ్చండి కూరని. పులుసు అంటే మసాలాలు అవన్నీ పడితే ఇలా ఫ్రై చేసేసుకుంటే ఈజీగా తినేయచ్చండి. చాలా బాగుంటుంది కర్రీ. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దానిలో నూనె మనకు కావాల్సినంత, తక్కువ అంటే తక్కువ వేసుకోవచ్చు, మీకు ఇష్టం ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలాంటివి మసాలాలు లేకుండా ఊరికి కాకరకాయ వేసేసేయాలండి. నూనెలో వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకుంటూ ఉండాలండి. కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే కాకరకాయ ముక్కలు అనేవి మెత్తగా మగ్గిపోతాయి. కొంచెం ఫ్రై లాగంటే కొంచెం క్రంచీ క్రిస్పీ లాగా అవుతాయి అన్నమాట. అలా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఒక 5-6 వెల్లుల్లిపాయలు దొడ్డుగా కొంచెం బరకగా దంచి అందులో వేసుకోవాలి. వేసుకొని సరిపడా కారము, ఉప్పు అయితే కొంచెం వేసుకోవాలండి. ఎందుకంటే మనము ముక్కలకు కలిపేస్తాం కదా ఉప్పు, అది ముక్కలకు పడుతుందన్నమాట. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు కలిపేసుకోవాలి. తర్వాత కారము, ఉప్పు వేసుకోవాలి. ఉప్పు చాలా కొంచెం వేసుకోవాలండి. ముక్కలకు పడుతుంది కాబట్టి తక్కువ పడుతుంది ఉప్పు అనేది. ఇప్పుడు కొంచెం ఫ్రై చేయగానే కారం, ఉప్పు వేసుకొని ఫ్రై చేయగానే దించేసేయాలి. ముక్కలు అయితే ఉడికిపోయినాయి ఇక్కడ. ఇది అన్నంలోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి కూర. మీరు ఒక్కసారి చేసుకొని తినండి. ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది. మరి నా వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వేడి వేడి అన్నంలోకి ఇలా వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. షుగర్ ఉన్న వాళ్ళకైతే అమృతం లాంటి కూర అండి ఇది. థ్యాంక్ యూ అండి.